హల్లెలూయా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందరు రెండు చేతులు ఎత్తి ప్రభునామాన్ని మహిమపరచు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దయచేసి ఒకసారి లైవ్ కార్యక్రమాన్ని ఒకసారి చూడండి. సౌండ్ చెక్ చేయండి ఒకసారి. సౌండ్ అంత గట్టిగా ఉందో లేదో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభును ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మరి చేరువచ్చినటువంటి మీకును, అదేవిధంగా లైవ్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరూ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలంటే మరొకసారి మనకున్నటువంటి ఈ సమయంలో మరి కొంచెం లైవ్ కార్యక్రమానికి కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్ రావటం వల్ల మళ్ళీ రిపీట్ చేస్తున్నాం ఇది కార్యక్రమాన్ని. ఓకే, రైట్. హల్లెలూయా. పాత వీడియోస్ వస్తున్నాడు, కొత్తది చూడాలి. ఇప్పుడు ఆన్ చేసిన చూడు, వస్తుంది ఇందులో. హల్లెలూయా. ఓకే, రైట్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. కార్యక్రమాన్ని కొన్నిసార్లు మనం ఇట్లా మాట్లాడుతున్నప్పుడు సౌండ్ లేని కారణంగా మాట్లాడినటువంటిది అంతా కూడా సౌండ్ లేని కారణంగా అర్థం కాకుండా ఉంటుంది. కనుక ఒకసారి మనం చెక్ చేసుకుని మరలా పెట్టుకోండి. దయచేసి చాలా శ్రద్ధగా వినండి దేవుని వాక్యాన్ని. చాలా అమూల్యమైనటువంటి దేవుని యొక్క మాటలు మన హృదయాల్లో భద్రం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనకెంతో ఉన్నది. మరి ఉదయకాల సమయంలో మొదటి ఆరాధనలో మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సముద్రపు ఒడ్డుకు వచ్చి దోణి ఎక్కి కూర్చొని మాట్లాడినటువంటి ఉపమానాల్లో మొదటి ఉపమానం మత్తయి సువార్త 13వ అధ్యాయం, మార్కు సువార్త 4వ అధ్యాయంలో ఉన్నటువంటి విత్తువాని ఉపమానం గురించి ఉదయకాల సంబంధం ధ్యానం చేసి ఉన్నాం. రెండవ అంశము, రెండవ ఉపమానం ఈ రాత్రి మనం ధ్యానం చేస్తున్నాము. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 24 నుంచి ఉన్నటువంటి మాటలు మనం ధ్యానం చేద్దాం. ఆయన మరి ఒక ఉపమానం వారితో చెప్పాను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలంలో మంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. పరలోక రాజ్యము. సో పరలోక రాజ్యం అంటే ఇది దేవుని యొక్క రాజ్యము. పరలోక రాజ్యం గురించి బైబిల్ గ్రంథంలో ఎక్కడ చెప్పినా కానీ అది దేవుని యొక్క సంబంధులకు, దేవుని యొక్క బిడ్డలకు సంబంధించినటువంటి మరి ఒక సమూహముగా మనం గుర్తించాలి. మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో పరలోక రాజ్యం అని చెప్పబడింది. అదే లూకా యోహాను సువార్తలో అయితే దేవుని రాజ్యంగా అక్కడ పిలువబడి ఉంటుంది. మీరు గమనించినట్లయితే పరలోక రాజ్యం అంటే ఏంటి, పరలోక రాజ్యంలో ఏముంటుంది, పరలోక రాజ్యంలో ఏం జరుగుతాయి అనే విషయాలను మనం ఆలోచన చేసినట్లయితే, పరలోక రాజ్యము అంటే, రాజ్యము అంటే అర్థము జనులు, ప్రజల యొక్క సమూహము ఒక రాజ్యము. మనం ఒక రాజ్యంలో ఉన్నాం. మన రాజ్యాంగం మనకుంది. మన భారతదేశ రాజ్యాంగం ఏంటంటే పార్లమెంటరీ వ్యవస్థ ద్వారా కలిగినటువంటి చట్టాలు కానీ, మరి భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఇండియన్ పీనల్ కోడ్లో ఉన్నటువంటి చట్టాలు కానీ మనకు చట్టాలుగా ఉన్నాయి. సో ఇది ఒక రాజరికపు పరిపాలన పోయి సామ్యవాద పరిపాలన పోయి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులతో ఈ యొక్క ప్రజాస్వామ్య రాజ్యాలు ప్రస్తుతం ఉన్నాయి. హల్లెలూయా. దీన్ని రాజ్యం అంటాం. బైబిల్ గ్రంథంలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెబుతుంది అంటే పరలోక రాజ్యము. పరలోక రాజ్యాన్ని గురించినటువంటి సంగతులు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ రాజ్యములో ప్రతి ఒక్కరు పాలుభాగస్తులై ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు పరలోక రాజ్యంలో ఏముంటుంది, పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ పౌరులకు ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి, పరలోక రాజ్య సంబంధులు ఎటువంటి లక్షణాలు కలిగి జీవించాలి అనే ఉత్తమమైనటువంటి ఒక శ్రేష్టమైనటువంటి నియమావళిని ప్రభువు తన పరిశుద్ధ గ్రంథంలో చక్కగా వివరించి ఉన్నాడు. హల్లెలూయా. మీరు గమనించినట్లయితే మత్తయి సువార్త, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో పరలోక రాజ్యం అని చెప్పబడిన చోటనేను, దేవుని రాజ్యం అని చెప్పబడిన చోటనేను మనం గుర్తించాల్సింది ఏంటంటే, ఇప్పుడు ప్రభువును ఆరాధించే వారు ఎవరైతే ఉన్నారో వారు కలిసి ఉన్నటువంటి ఆ యొక్క సమూహాన్ని పరలోక రాజ్యం అంటారు. హల్లెలూయా. ఇప్పుడు మనమందరం ఎక్కడున్నామా అంటే పరలోక రాజ్యంలో ఉన్నాం, పరలోక రాజ్య పౌరులుగా ఉన్నాం. అయితే పరలోకం వేరు, పరలోక రాజ్యం వేరు. చాలా శ్రద్ధగా ఈ విషయాన్ని ఆలకించాలి, దీన్ని ఆలోచించాలి. పరలోకం వేరు, పరలోక రాజ్యము వేరు.
పరలోకం అంటే తండ్రి ఉన్నటువంటి లోకము, పరమ తండ్రి అయినటువంటి దేవుడు నివసిస్తున్నటువంటి లోకము, మనం చేరాల్సినటువంటి స్థానము పరలోకం. పరలోకంలో నివాసాన్ని మనం ఏర్పరచుకోవాలంటే, ఆ తండ్రితో సహవాసం చేయాలంటే ఇక్కడ మనం పరలోక సంబంధులమై ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి ఏదైనా ఒక ఉద్యోగం కోసమో మన పిల్లల్ని పంపించినప్పుడు వాళ్ళకి ఏం చేస్తారంటే ప్రత్యేకమైనటువంటి తర్ఫీదుని పెడతారు. సో దాన్ని ఏమంటారంటే ట్రైనింగ్ క్లాసులని పెట్టి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విభాగాన్ని వాళ్ళు స్టడీ చేసి వాళ్ళకి గురువులను పెట్టి అక్కడ నేర్పిస్తూ ఉంటారు ఆ ఉద్యోగం సాధించడానికి. హల్లెలూయా. ఎవరు పడితే వాళ్ళు ఉద్యోగం కొట్టడానికి అవకాశం ఉంటుంది. కారణం ఏంటంటే అందులో ఉన్నటువంటి మెలకువలు నేర్పించినటువంటి ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది. ఆడికెళ్ళి నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే దాని గురించిన పూర్తి సమాచారం వాళ్ళకి ఉంటుంది. ఆ ఉద్యోగాన్ని సాధించడానికి కావాల్సినటువంటి సామర్థ్యాలు, బాధ్యతలు, కావలసినటువంటి ఆ యొక్క విజ్ఞానాన్ని అక్కడ వాళ్ళు అందిస్తారు. ఈరోజున మనమందరము కూడా దేవుని సంబంధులమై ఉన్నాం. మనమందరము కూడా దేవుని చేత ఎన్నిక చేయబడిన వారమై ఉన్నాం. దేవుడు మనల్ని పేరు పెట్టి పిలుచుకున్నాడు. ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొనుక్కుంటున్నాడు. హల్లెలూయా. ఈరోజున యేసుక్రీస్తుని అంగీకరించిన వారందరూ కూడా పరలోక రాజ్యానికి వారందరూ కూడా వారసులై ఉన్నారు. వారందరూ కూడా పరలోక రాజ్యానికి సభ్యులై ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువారు చెబుతున్నాడు ఆయన ప్రసంగ మొదట్లోనే, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొంది మీరు రక్షణ పొందండి. మారు మనస్సు అంటే మన మనస్సు చేంజ్ అయిపోవాలి. ఒకప్పుడు దుర్మార్గంగా ఉన్నాం, ఒకప్పుడు అన్యాయం చేసి, ఒకప్పుడు భయంకరంగా జీవించాం, ఒకప్పుడు విచ్చలవిడి జీవితం, ఒకప్పుడు ఈ లోకంలో ఇదిగో మనకు నచ్చిందే, మనకు చేయాల్సింది అనుకున్నది ఏదైతే చేయదలిచామో అదన్నీ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు పరలోక రాజ్యంలోకి అలా ప్రవేశించడానికి మనకు అవకాశం లేదు. కానీ పరలోక రాజ్యంలోకి రావడానికి ఫ్రీడమ్ ఉంది. ఎవరైనా రావచ్చు, బయటికి వెళ్ళవచ్చు. కానీ పరలోక రాజ్యంలోకి వచ్చి వెళ్ళటం ముఖ్యం కాదు. కానీ పరలోక రాజ్యములో ముద్రించబడి పరలోకం చేరుకోవటం ఇక్కడ ప్రధానమైనటువంటి విషయమై ఉంది. హల్లెలూయా. ఒక విద్యార్థి తన జీవితంలో ట్రైనింగ్ పీరియడ్లో ఏం చేస్తాడంటే నియమబద్ధంగా, నిబంధనకు అనుగుణంగా తన యొక్క శైలిని, తన యొక్క ఇంద్రియ నిగ్రహాన్ని మార్చుకొని అతడు ఆ యొక్క ఉద్యోగం కోసం ఏం చేస్తాడంటే ప్రయత్నం చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు పరలోక రాజ్యం అనేది ఒక ఇన్స్టిట్యూట్ లాంటిది. ఇక్కడికి మనమందరం కూడా వచ్చి ఏం చేస్తున్నామంటే దేవుని గురించినటువంటి సత్యాలను మనం ధ్యానం చేస్తున్నాం, నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాం. ఆ రాజ్యంలో మనం పౌరసత్వం కావటానికి, పౌరులుగా మార్చబడటానికి ఇక్కడ ప్రాసెసింగ్ చేయబడుతున్నాం. హల్లెలూయా. ఇప్పుడు పరలోక రాజ్యంలోకి వచ్చాం మనం. ఇప్పుడు మన గురి ఏంటంటే పరలోకం వెళ్ళటం గురి. మనకు లోకంలో ఏం చెప్తారంటే పరలోకానికి మరొక పేరు ప్రత్యామ్నాయంగా స్వర్గం అనుకుందాం. హల్లెలూయా. స్వర్గం చేరుకోవాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. కానీ స్వర్గం చేరుకోవాలంటే ఖచ్చితంగా నియమ నిబంధనలు అనేవి ఉంటాయి. మరి ఆ నియమ నిబంధనలు కలిగినటువంటి వ్యక్తిగా ఈ లోకంలో ఒక సరైనటువంటి మార్గాన్ని నిర్దేశించగలిగినటువంటి విధానం ఉందా అంటే, ఈనాటికి కూడా నేటి ఉన్నటువంటి మేధావులకు ఉన్నటువంటి ఒక భయంకరమైనటువంటి ఆ సందేహం ఏంటంటే పరలోకానికి వెళ్ళాలంటే సరైనటువంటి ఒక నియమం కనిపెట్టలేకపోయారు. వాస్తవానికి చాలామంది చెబుతున్నారు, అన్నదానం చేయి, భూదానం చేయి, వస్త్రదానం చేయి, అది చేయి, ఇది చేయి, నీకు ముక్తి కలుగుతుంది అంటున్నారు. సో ముక్తి కలిగిద్దని ఇవన్నీ చేయటం ప్రారంభిస్తున్నారు. కానీ మనసులో మార్పు రావట్లా, మనసు చేంజ్ అవ్వట్లా. సో చేయమన్నావు కాబట్టి చేస్తున్నావు తప్ప నీ మనసులో ఏదైతే చెడుందో దాన్ని తీసి పడేసుకునేటటువంటి అవకాశం రావట్లా. యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా చెబుతున్నాడు, నీవు ముక్తిని పొందుకోవాలంటే, ముక్తి నీకు దొరకాలంటే, పరలోకం నువ్వు చేరాలంటే, స్వర్గాన్ని నువ్వు చేరుకోవాలంటే మొదట ఈ లోకంలోనే పరలోక పౌరుడిగా నువ్వు జీవించాలి. హల్లెలూయా. ఈరోజున క్రైస్తవ్యం దేని మీద బేస్ అయి ఉందంటే పరిశుద్ధత మీద. సో పరిశుద్ధత లేనివాడు పరలోకానికి చేరడు కనుక ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధతే మన నీతికి ఆధారమైనట్లుగా, పరిశుద్ధతే ప్రధానమైనటువంటి లక్ష్యంగా, పరిశుద్ధత కలిగి జీవించాలన్నదే ముఖ్య ధ్యేయంగా ఈ రోజున క్రైస్తవ సంఘం అనేది సర్దుబాటు చేయబడుతుంది, దిద్దుబాటులోకి వస్తుంది. హల్లెలూయా.
ఈరోజున మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. యేసుక్రీస్తు ప్రభువు తన నోరు తెరిచి చెప్తున్నాడు. ఉదయకాలం మనం ధ్యానం చేసినటువంటి అంశాల్లో 4 రకాలైనటువంటి మనస్తత్వాలను మనం చూసాం. యేసు ప్రభువు వారు విత్తువాను ఉపమానం చెబుతూ మొదట త్రోవ పక్కన పడినటువంటి విత్తనాలు, రాతి నేలలో పడిన విత్తనాలు, ముండ్ల పొదల్లో పడిన విత్తనాలు, 4వది మంచి నేలన పడిన విత్తనాలు. మంచి నేలన పడిన విత్తనాలు ఎవరనగా ఈ రోజున పరలోక రాజ్య వారసులుగా ఉన్నట్టుకు పిలువబడిన వారు, ముద్రించబడినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు. అయితే నేటి ధ్యానాంశం ఏంటంటే, యేసు ప్రభువు మరొక ఉపమానం చెప్పాడు. పరలోక రాజ్యములో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన బిడ్డలైన వారందరూ కూడా దేవుడు ధారాళంగా ఆయన వాక్యాన్ని వెదజల్లి వెళ్ళాడు. వాక్యమే మనకు ఆధారం. వాక్యానుసారంగా జీవించమన్నదే ప్రధాన కర్తవ్యం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధలో ముఖ్యంగా మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఇతరులను ప్రేమించేవారిగా ఉండాలని, ప్రేమ ఆయన చూపినటువంటి ప్రేమ మరణము కన్నా గొప్పదిగా ఆయన దాన్ని ప్రజలకు పరిచయం చేసి నన్ను వెంబడించనని చెప్పి వెళ్ళాడు. హల్లెలూయా. ఈ రోజున పరలోక రాజ్య సంబంధులుగా మీరు ఉండాలంటే మీరు సంగముగా, ఐక్యముగా ఆయన రాజ్య సంబంధులుగా మారి ఆయన ఆరాధించే వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ ఒక సమస్య వచ్చి పడింది. ఏంటి ఆ సమస్య అంటే, దేవుడు విత్తనాలు చల్లిళ్ళాడు పొలంలో. మత్తయి సువార్త 13వ అధ్యాయము మనం చూసినట్టయితే 24వ వచనంలో ఒక రైతు, ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమాని తన పొలంలో విత్తనాలు చల్లాడు. ఆ చల్లినటువంటి విత్తనాలు ఏమిటి అంటే అవి గోధుమలు అంట. హల్లెలూయా. గోధుమలు ఆహార ధాన్యము. గోధుమలు చల్లేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆయన గోధుమలు చల్లి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, రాత్రి వేళ దొంగ, దోచుకునివాడు, మోసగాడు, అబద్ధికుడు, మరి అపవాది సంబంధులు వచ్చి ఆ పొలములోనికి గురుగులను చల్లేసి వెళ్ళిపోయారంట. యజమానుడు చల్లింది ఏంటంట? గోధుమలు, అనగా మంచి విత్తనములు. మంచి విత్తనములు మంచి మనస్సాక్షికి, మంచి పరిశుద్ధత కలిగినటువంటి జీవితానికి, వ్యక్తిగత వికాసానికి, మానవుల యొక్క ఔన్నత్యానికి సాదృశ్యమై ఉంది మనిషి మంచితనం కలిగి బ్రతకటం. హల్లెలూయా. కానీ రాత్రి వేళ దుష్టుడు, మరి దోచుకొనివాడు, ఇక్కడేమని చెప్పబడిందంటే, వాడు రాత్రి వేళ వచ్చి శత్రువు అయినటువంటి అపవాది సంబంధి ఆ గోధుమల మధ్యలో గురుగులు చల్లేసి వెళ్ళిపోయాడంట. ఏం చల్లాడంట? గోధుమల మధ్యలో గురుగు. గురుగు దేనికి సాదృశ్యం అంటే దుష్టు సంబంధులకు సాదృశ్యం. దుష్ట సంబంధులతో కూడినటువంటి ఆలోచనలతో సాదృశ్యమై ఉంది. యజమానుడేమో మంచిని విత్తాడు, కానీ దుష్టుడేమో చెడుని విత్తాడు. ఇప్పుడు రెండు ఒకే వ్యక్తిలో పరిగమించవచ్చు, పరిణితి చెందవచ్చు. అది ఎలాగ దాన్ని గుర్తించవచ్చు అంటే, ఒక వ్యక్తి మొదటి స్థితి బహు గంభీరంగా, ఆడంబరంగా, మరి ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి మిళితాలతో మిళితమైపోయి ఉండి, అబద్ధం ఆడే కాడ అబద్ధం, మోసం చేసే కాడ మోసం, అన్యాయం చేసే కాడ అన్యాయం, రకరకాలైనటువంటి అన్ని కలవులకి జీవించి ఉండొచ్చు. కానీ ప్రభు వాక్కు చెబుతుంది ఏంటంటే, మంచి విత్తనాల మనల్ని దేవుడు విత్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మంచి విత్తనంలోకి ఏమొచ్చేసి అంట, ఇవన్నీ వచ్చి చేరినాయి. ఇప్పుడు దేవుని వాక్యం ఏం చేస్తుందంటే, మనల్ని రిఫ్రెష్ చేస్తుంది. మనల్ని ఏం చేస్తుంది అంటే, మరలా దేవుని వాక్యం వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఈరోజున మరి చూడండి, ఆ యజమానుడు చల్లినటువంటి గోధుమలకి మధ్యలో గురుగులు చేరినప్పుడు అతడు పరివారాలు చూసి వెంటనే గమనించి వెనక్కి వచ్చి చెప్పారంట, యజమానుడా, నువ్వు చల్లింది గోధుమలే కదా, కానీ పొలంలోకి ఏమొచ్చినాయి? గురుగులు వచ్చి చేరినాయి. ఇప్పుడు మరి మేమేం చేయాలి? మేము వెళ్ళి ఆ యొక్క గురుగులను పెరికివేయమా అని చెప్పేసి అడిగితే యజమానుడు అన్నట, వద్దు, కోతకాలం వరకు మీరు వేచి ఉండండి. ఎందుకంటే కోతకాలమున గోధుమలు కోసుకొని కొట్టలో దాచుకుందాం, గురుగులను కోసుకొని తీసుకెళ్ళి అగ్నిలో పడేద్దాం. ఇక్కడ ఒక మంచి ప్యారబుల్ స్టోరీని దేవుడు చెబుతున్నాడు. ఇక్కడ ఏంటంటే, గురుగు అంటే దుష్ట సంబంధులు అంట. ఈరోజున లోకంలో ఎటువంటి పరిస్థితులు అంటే, దుష్టుల యొక్క ఆలోచనలే వర్ధిల్లుతున్నాయి. దుష్టుడు బహుగా వర్ధిల్లుచున్నాడు. అన్యాయం చేయవాడికే రోజులు ఎక్కువగా ఉన్నాయి, అక్రమం చేసేవాడికే మంచి రోజులు అన్నట్టుండి అని చెప్పేసి ఈరోజు చాలామంది బాధపడుతున్నారు. హల్లెలూయా. కానీ మీకు విషయం తెలుసా?
అన్యాయం వల్ల వచ్చినటువంటి ఆస్తి అది అతనికి అక్కడకు రాదంట ఆపత్కాలం అందు. ఎందుకంటే లోకంలో నీతి, న్యాయం, యథార్థత అనేవి ఎప్పుడైతే నశించిపోతాయో, అన్యాయం అనేది ఎప్పుడైతే పెచ్చురిదో, అప్పుడు అన్యాయం చేయవాడికి కూడా అన్యాయం చేసేవాడు దొరుకుతాడు. అక్రమం చేసేవాడికి మరలా అక్రమ పంటనే కొయ్యాల్సి వస్తుంది. మనం ఏదైతే విత్తుతామో దానినే కోస్తాము. మన చిన్నతనంలో మనం విని ఉన్నాం, నీతి కథలు ఎన్నో విన్నాము. న్యాయంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, దేవుని యొక్క ఇదిగో ఆ కనుదృష్టిలో మనం ఉన్నాం కనుక జాగ్రత్తగా ఉండాలనేటువంటి ఆలోచనలు మనం చిన్నప్పటి నుండే ఉగ్గుపాలతో ఉపవాసపట్టి ఉన్నాం. కానీ నేటి దినాలకి ఇది పూర్తిగా భిన్నంగా ఉంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు దినాల్లో యేసు ప్రభువారు నీతి సామ్రాజ్యాన్ని స్థాపిస్తున్నాడు. హల్లెలూయా. న్యాయ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అదే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం యొక్క మర్మాలు ఎవరైతే తెలుసుకుంటారో వారు ఆ రాజ్యంలో ముద్రించబడతారు. హల్లెలూయా. మనం చేసే ప్రతి పనులు, మనము చేసే ప్రతి ఒక్క పరిచర్యలో దేవుడు మనల్ని బలానమ్మకమైన మంచి దాసుడని పిలిచే రోజు ఒక రోజు రావాలంట. హల్లెలూయా. ఆకలితో పస్తులు పడి ఉన్నా, వస్త్రహీనులుగా ఉన్నా, ఇగో ఆర్థిక సమస్యలో ఉన్నా, ఎటువంటి భయానకమైనటువంటి పరిస్థితులు వస్తున్నా, ఈరోజు యేసు ప్రభువుని ఎందుకు విడిచిపెట్టలేదంటే కారణం అదే. ఒక విశ్వాసము ఏంటయ్యా అంటే, ఇదిగో ఇవి రాక మానవో ఈ పరిస్థితులు, కానీ మార్చగలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారే. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మనల్ని శ్రేష్టమైన వారిగా పిలిచారు కనుక మనం శ్రేష్ఠులుగా పిలువబడిన మనం మరలా కక్కుర్తి పడకూడదు. ఈ నియమమే ఈ రోజున మనిషిని ఏం చేస్తుందంటే ఇగో ఉత్తేజింపచేసి మరింతగా ఆ అన్యోన్యమైనటువంటి సహవాసంలోనికి, దేవుని ప్రేమలోనికి, ఇగో దేవుని యొక్క సామ్రాజ్యమైనటువంటి పరలోకంలోనికి, పరలోక రాజ్య సంబంధులు ఇక్కడ ముద్రిస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు పరలోక రాజ్య సంబంధులైన వారు గుర్తించాల్సింది ఏంటంటే, ఈ పరలోక రాజ్యంలో గోధుమలతో పాటు గురుగులు కూడా ఉన్నాయని గుర్తించాలి. హల్లెలూయా. ఏమున్నాయంట? గోధుమలతో పాటు గురుగులు కూడా ఉన్నాయి. పరిశుద్ధులతో పాటు పాపాత్ములు కూడా మిళితమై ఉన్నారని గుర్తించాలి. చూస్తుందంతా మంచిగా మనకు కనపడవచ్చు, కానీ లోపల ఎటువంటి పరిస్థితి ఎవరికీ తెలీదు. పండు చూడడానికి రమ్యంగా కనపడవచ్చు, కానీ లోపల ఏ పురుగు ఉందో ఎవరికీ తెలియదు. కనుక సాధ్యమైనంత వరకు మనం జాగ్రత్త కలిగి మెలగాల్సినటువంటి ఆవశ్యకత ఎంతో ఉన్నది. ఇక్కడ మీరు గమనించండి, యజమానుడు చల్లినటువంటి గోధుమల మధ్యలోనికి గురుగులు వచ్చి చేరినాయి. అయితే ఆ గోధుమలని సంరక్షించే బాధ్యత దేవుడిది. హల్లెలూయా. మంచివారిని సంరక్షించే బాధ్యత ఎవరిదంట? దేవునిది. ఇప్పుడు దుష్టుడు గురించి ఆయన వెంటనే నిర్ణయం తీసుకొని ఒకవేళ దుష్టుని పెరికివేసే క్రమాన్ని ఆయన వేగవంతం చేస్తే దుష్టుడితో పాటు నీతిమంతులు కూడా అన్యాయం అయిపోయే పరిస్థితి రావచ్చు. హల్లెలూయా. చూడండి, వచ్చి అన్నారు, యజమానుడా మేము వెళ్ళి గురుగులను పెరిగి వేస్తామని చెప్పేసి అన్నప్పుడు వెంటనే యజమానుడు ఆగండి, మీరు ఒకవేళ గురుగులతో పాటు గోధుమలు కూడా పెళ్ళగించుతారేమో. అప్పుడు వెంటనే ఏమైందంటే గోధుమ గింజ చనిపోద్ది, గోధుమ ఎండిపోద్ది, ఫలించి ఒకని విషయమై దేవుడు ఏంటంటే ఆసక్తితో కనిపెడుతున్నాడు, వెయిట్ చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. ఈ రోజున అన్యాయము, అక్రమం ప్రతి రంగంలోకి వచ్చేసింది. అక్రమం చేయవారు అనేకులైపోయారు. ఈ రోజున ఎక్కడ చూసినా కానీ అక్రమము, అన్యాయము, భయంకరమైన విచ్చలవిడితనం ఎవరికి చెప్పలేనటువంటి రోజులుగా మారిపోయిన ఈ రోజున. హల్లెలూయా. అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ లోకంలో దేవుడు పిలుస్తున్నాడు, నా బిడ్డగా నీవు ఉండటానికి ఇష్టపడితే నా సైన్యంలోనికి వచ్చారు. హల్లెలూయా. పరలోక రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించు. ఎలా ప్రవేశించాలంటే పరిశుద్ధులుగా రూపాంతరం చెందటానికి ప్రవేశించాలి. దేవుడు కోరుకునేది ఏంటంటే పరిశుద్ధత. హల్లెలూయా. మొదటి నుండి మనం మాట్లాడుకున్నాం, దేవుడికి కావాల్సింది ఏంటి? పరిశుద్ధత. ఆయన పరిశుద్ధుడైన కనుక మనమును పరిశుద్ధులమై ఉండాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు మనం ఎలా పరిశుద్ధులం అవుతుంటే క్రీస్తు రక్తములో కడగబడటం ద్వారా, క్రీస్తు మన పాపములన్నిటికీ వెల చెల్లించడం ద్వారా ఆయన మనలను విమోచించుటకు
యోగ్యుడై ఉన్నాడు గనక ఆయన రక్తం వల్లైనటువంటి విమోచన క్రైదనము మన మీద కప్పబడినప్పుడు మన దోషాలన్నీ కూడా కడగబడతాయి. ఈ రోజున ఆయన రాజ్యంలోనికి, ఆయన రాజ్య సంబంధులుగా మనల్ని పిలుస్తున్నాడు. మనం చేయాల్సిన పని ఏంటంటే చేంజ్ యువర్ మైండ్. మనం చేయాల్సిన పని ఏంటంటే మనస్సును మార్చుకోవాలి. మనస్సు మారి రూపాంతరం కావాలి. నీవు సక్సెస్ అవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే థింకింగ్. ఏంటంట, ఒక వ్యక్తి సక్సెస్ అవ్వాలంటే మొదట ఆలోచన పొదును పట్టాలి. ఆలోచనలో పేడంతా ఉందనుకో, ఆలోచనలో అడ్డమైందంతా ఉందనుకో, మనం గలిబిలి చెంది తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. కనుక మన ఆలోచన ఏం చేయాలంటే మొదట సరి అయినదిగా మార్చబడాలి. మన ఆలోచన ఎప్పుడు సరైనదిగా మార్చబడుతుందంటే మనము సరి అయిన క్రమంలో దైవ సంబంధమైనటువంటి నియమాన్ని కలిగి ఉన్నప్పుడే అది సాధ్యపడుద్ది. హల్లెలూయా. దేవుడిచ్చే వాత్సల్యత ఏంటంటే మనకు ఏది కావాలో అది సమస్తాన్ని ముందే ఆయన సిద్ధపరిచి ఉంచాడంట. మన పని ఏంటంటే అక్కడికి చేరుకోవటం మన పని. హల్లెలూయా. తల్లి పొద్దున్న లేచి ఏం చేసిద్ది, పిల్లలకి వంట చేసిద్ది, చక్కగా క్యారేజ్ కట్టిద్ది, వాళ్ళకి బట్టలు ఏవైతే అన్నీ సిద్ధపాటు చేసిద్ది, మొత్తం అన్నీ కూడా రెడీ చేసి పెట్టి ఉంచేది. ఇప్పుడు పిల్లలు ఏం చేయాలి? ఏం చేయాలి? లేవడానికి ఇష్టపడాలి, అవి ధరించడానికి, అవి స్వీకరించడానికి ఇష్టపడాలి. ఇవన్నీ సిద్ధపాటు చేసిన వాడు పక్క మీద లేగలేదు దానికి ఉపయోగం ఉంది? ఉందా ఉపయోగం? లేదు. కానీ సిద్ధపాటు చేయబడింది వాస్తవం. అవి ధరించుకొని మనము మరలా తదుపరి కార్యక్రమానికి వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు కూడా తన చిత్తానుసారంగా తన బిడ్డలైన వారికి సమస్తాన్ని కూడా దాచిపెట్టి ఉంచాడు. ఇప్పుడు మన కర్తవ్యం ఏంటంటే ఆయన చెప్పిన మాట వినటమే మన ముఖ్య ఉద్దేశమైంది. హల్లెలూయా. ముగించే ముందు ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తున్నా, చూడండి దయచేసి. అదే అధ్యాయము 37వ వచనం. అందుకు ఆయన ఎట్లనను, మంచి విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు అనగా మంచి విత్తనం విత్తువాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రోజున ఆ మంచి విత్తనం మనలో పడాలి అనగా వాక్యం మనలోనికి రావాలి. వాక్యం మనలోకి రావటం అంటే వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడాలి. వాక్యం ఏమి చెబుతుందో దాన్ని జరిగించే వారిగా మనం ఉండాలి. వాక్యము ఖండించిన కాడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యము దీవించిన కాడ మనం ఆదరించబడాలి. వాక్యము మాట్లాడుతున్న రీతిగా మనం జీవించడానికి ఇష్టపడాలంటే వాక్యాన్ని ధ్యానించే వారమై ఉండాలి. హల్లెలూయా. ఫోన్ కొన్నప్పుడు ఒక మాన్యువల్ వస్తుంది. ఇప్పుడంటే అందరికీ తెలుసు కాబట్టి ఇది నొక్కేస్తున్నారు. కానీ ఇదివరకు ఏదైనా వస్తువు బయటకు వచ్చినప్పుడు దాంతోపాటు ఒక మాన్యువల్ ఉంటుంది. ఏ స్విచ్ దేనికి పనిచేస్తుంది, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎట్లా వాడాలి, ఆ యొక్క మాన్యువల్లో సమస్తం కూడా అన్నీ రాయబడి ఉంటాయి. హల్లెలూయా. ఒక పుస్తకం వేస్తాడు. అది ఎందుకు వేస్తాడంటే ఊరిని ఇట్లా మ్యాక్సిమం నీ వంతులు నువ్వే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి, దాన్ని సరి చేసుకోవడానికి. ఇప్పుడు మనకున్నటువంటి మాన్యువల్ ఏంటంటే బైబిలే మాన్యువల్ అంట. మనిషికి ఉన్నటువంటి మాన్యువల్ బైబిల్ మనకేం నేర్పుతుంది అంటే పాపం చేసావా, పాపం చేసి భయపడుతున్నావా, ఇప్పుడు పాపం నుండి బయటకు వచ్చే మార్గం ఎక్కడ చూపించబడింది. హల్లెలూయా. ఒకవేళ తప్పు చేసావా, తప్పు చేసి నువ్వు నిందల పాలవుతున్నావా, నీవు చేసినటువంటి తప్పును సరిదిద్దుకునే మార్గం బైబిల్లో చెప్పబడి ఉంది. ఒకవేళ నష్టపోయావా, నష్టపోయి నీ జీవితంలో ఇదిగో ఇక నేను ఎప్పటికీ పైకి రాలేని స్థితిలో ఒకవేళ కృంగిపోతున్నావా, అయితే మరలా తిరిగి నువ్వు కట్టబడే స్థితి బైబిల్లో రాయబడి ఉంది. నీకున్నటువంటి సమస్య ఏదైనా కావచ్చు, నువ్వు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఏదైనా కావచ్చు, నిన్ను డిజైన్ చేసిన దేవుడు నీకు ఒక మాన్యువల్ ఇచ్చేసాడా, నీకు ఒక మాన్యువల్ ఇచ్చేసాడు. ఇప్పుడు ఆ మాన్యువల్ చూసుకుంటే మనం ఆటోమేటిక్గా మనం రీసెర్చ్ చేసుకోవచ్చు అనమాట. హల్లెలూయా. ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఈ మాన్యువల్ని చదవటం. వాక్యమును చదువువారు, వాక్యానుసారంగా జీవించేవారు దేవుని యొక్క రాజ్యానికి సంబంధులు అవుతారు. హల్లెలూయా. ఇప్పుడు రెండవ మాట చదువు, అక్కడే ఉంది. పొలము లోకమంట. పొలం అంటే లోకమంట. అంటే ఈయన చల్లినటువంటి విత్తనాలు ఎక్కడ చల్లాడు? పొలంలో చల్లాడు, గోధుమల్ని.
ఆ గోధుమలు చల్లినటువంటి ఆ ప్రదేశం ఏంటిది అంటే లోకము, అంటే దేవుని వాక్యం ఈ లోకంలోనికి వచ్చింది. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, అంటే ఆయన చల్లినటువంటిది ఏంటంటే మంచి విత్తనాలు అనగా గోధుమలు చల్లాడు. గోధుమలు అనగా రాజ్య సంబంధులు, అనగా దేవుని చేత రక్షించబడుటకు పిలువబడినటువంటి వారు, మరి దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వారు, రక్షణ పొంది లోపలికి వచ్చిన వారు. గురుగులు దుష్టుని సంబంధులు అంట. ఎవరంట? 38వ వచనంలో 2 లైన్, గురుగులు దుష్టుని సంబంధులు. గురుగులు అంటే ఎవరు? దుష్టుని సంబంధులు. అంటే వీళ్ళు ఎక్కడున్నా కానీ దుష్ట పనులు చేస్తారన్నమాట. వాళ్ళు ఎక్కడైనా ఉన్నాయి, వాళ్ళ మనసు ఏం చేస్తుందంటే ఎంతవరకే అపవాదు చేత ప్రేరేపించబడి దుష్ట పనులు చేయడానికి ఇష్టపడుతుంది. నెక్స్ట్, మంచి విత్తనములు రాజ్య సంబంధులు, గురుగులు దుష్టుని సంబంధులు. వాటిని విత్తిన శత్రువు అపవాది. ఇప్పుడు ఒక మంచి మనిషిలో చెడ్డ బీజాన్ని విత్తేది ఏంటిదంట? అపవాది. తప్పుడు పనులు చేయడానికి, అక్రమం చేయడానికి, రహస్యంగా పాపాలు చేయడానికి ఇదిగో అపవాది మనుషుల్ని ప్రేరేపిస్తుంది. అది చెడ్డ విత్తనాన్ని నాటిద్ది. ఇప్పుడు అందులో నుండి బయటికి రావాలంటే కేవలం వాక్యమైన దేవుడు మాత్రమే వారిని బయటికి తీసుకురావడానికి అర్హుడై అన్నాడు. హల్లెలూయా. ఒక ఆయన పాపం చేసి పాపాన్ని కడుక్కోవడానికి ప్రయత్నం చేశాడంట. ఏం చేశాడు అంటే ఒక మనిషిని చంపేశాడు. ఇప్పుడు ఈ పాపాన్ని కడుక్కోవాలని అన్ని గ్రంథాలు చెబుతున్నాయి కదా. పాపం లేకపోతే నా మీద ఉంటే నాకు నష్టం కలిగిద్దని ఒక భయం లోపల, లేకపోతే ఏదో ఒక అక్రమం చేసావు, ఇప్పుడు ఈ భయం లోపల ఉంది. దీన్ని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? వీళ్ళు చెప్పారు కదా, అయ్యా నువ్వు దేవాలయాలకి ఇంత నువ్వు ధనాన్ని ఇచ్చేయి, మరి అడుక్కునే వారికి బేదలకి ఇట్లా సహాయం చెయ్యి, మరి నీకు ఉన్నటువంటి దాంట్లో యజ్ఞాలు యాగాలు ఎలాంటివి చెయ్యి, పోద్దని చెప్పారంట. హల్లెలూయా. సాధారణంగా మనం ఎప్పుడు వింటున్నటువంటి మాటలు ఇవే. నేను అడుగుతాను, మంచిది చేయడానికి ఇష్టపడుతున్నాడు, ఖర్చు ఎంత డబ్బైనా ఖర్చు పెడుతున్నాడు, కానీ అది ఖర్చు పెట్టిన తర్వాత మనసు మారుతుందా? ఈ పుణ్యకార్యాలను చేసిన తర్వాత మనిషి యొక్క ఆలోచన మారుతుందా? ఇప్పుడు ఏం జరిగిందంటే డబ్బున్నోడికి ఇదొక ఆసరాగా మారింది. తప్పు చేయటం, కడుక్కోవటం, తప్పు చేయటం, కడుక్కోవటం. ఎట్లా కడుక్కోవటం అంటే ఇట్లాగా డబ్బుని ఇచ్చి కడుక్కునే ప్రయత్నం చేస్తున్నాడు. దీనివల్ల ఉపయోగం లేదు, కేవలం మనసులో సరిపోద్ది అనుకుంటుంది, కానీ ఆ నేరం ఎప్పటికి వెంటాడుతూనే ఉంటుంది. అది వారి కుటుంబాల మీద పనిచేస్తూ ఉంటుంది. పాపం వాళ్ళకి తెలియదు. దేని వాక్యం చెబుతుంది? శాశ్వత పరిష్కారం కావాలి మనకి. ఏం కావాలంట? శాశ్వత పరిష్కారం కావాలి. జబ్బు చేసిందంటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం అనుకో, 2 రకాల ట్రీట్మెంట్లు చేస్తారు. షుగర్ ఉండి కాళ్ళు కుళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఒక పద్ధతి ఏంటంటే పైన కాలు మీద ముందు రాసి కట్లు కట్టేసి పంపించడం. ఇంకో ట్రీట్మెంట్ ఏంటంటే మొదట లోపల నుండి యాంటీబయాటిక్లు పెట్టి లోపల కాలంతా శుభ్రంగా కడిగేసి లోపల నుండి కొన్ని పంపించి క్లీన్ చేసి లోపల నుండి కట్టుకునేటట్టు రావటం. ఈ రెండింటిలో ఏది బెస్ట్ అనుకుంటున్నారు? 2 వైద్యాలే. కాలు కడుక్కొని పైన కట్టేసుకోవడం మంచిది అంటారా? లోపల క్లీన్ చేసుకొని లోపల నుండి పని చేయటం మంచిది. హల్లెలూయా. రైట్, మంచి దారిలో ఉన్నారు. ఇప్పుడు పాపం పోవాలంటే లోపల హృదయంలో నుండి పశ్చాత్తాపం రాకోకుండా, హృదయంలో నుండి పాపక్షమాపణ గురించి దేవుని దగ్గర ఒక ఒప్పుకోలు లేకోకుండా, బయట నువ్వు ఎన్ని దాన కార్యాలు చేసినా అవి కేవలం బయట వెళ్ళిపోతాయి తప్ప నీ లోపల హృదయం అనేది కడగబడదు. ఇది కుళ్ళిపోతూ ఉంటుంది. అంట లోపల ఏమైపోద్ది? మామూలుగానే హృదయము బహు వ్యాధి కలదంట. బైబిల్ చెబుతుంది ఘోరమైన వ్యాధి కలదంట. ఈరోజున శాశ్వత పరిష్కారం కావాలి కోరుకున్న వారు యేసు ప్రభు దగ్గరికి వస్తే వారికి శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. ఎట్లా అంటే పాపముల విషయమై పశ్చాత్తాపడు వారికి ప్రభు ఆసీనుడై సమీపంగా ఉంటాడంట. హల్లెలూయా. ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి వారి పాపములు విడిచిపెట్టడానికి ఇష్టపడతారో వారికి ప్రభు సమీపంగా ఉంటారంట, వారిని బాగు చేయడానికి ఇష్టపడతారంట. హల్లెలూయా. ఈరోజు చాలా వరకు
మార్పు రాకపోవటం కారణం ఏంటంటే, చాలామంది జీవితాల్లో నేటికి కూడా కార్యాలు జరగకపోవటం కారణం ఏంటంటే, ఎక్కువ శాతం మంది వారి స్థితిని మార్చుకోవడానికి ఇష్టపడతలే. అయ్యగారు చేయండి, అయ్యగారు ప్రార్థన చేయండి, దేవుడు మీ ప్రార్థనలకు ఎత్తాడు అంటున్నారు, కానీ వీళ్ళ ప్రార్థన చేయట్లా. హల్లెలూయా. మీరు చేయండి అయ్యగారు, దేవుడు మీ ప్రార్థనలకు ఎత్తారంటున్నారు, ఇచ్చే కానుకలు ఎత్తున్నారు, బాగానే ఉంది. నీలో మార్పు రాకోకుండా దేవుడు కార్యం ఏట చేస్తాడు. హల్లెలూయా. ఇది ఎలా ఉంటుందంటే, లైట్ వెలిగియాలంటే స్విచ్ వేయాలి. ఏమేయాలి? లైట్ వెలగాలంటే స్విచ్ చేయాలి. ఇప్పుడు లైట్ కాను అక్కడ వైర్కి కనెక్షన్ లేదనుకో, ఎన్నిసార్లు స్విచ్ చేసిన ఉపయోగం ఏముంది? అర్థమైందా? ఇప్పుడు ఆ స్విచ్ కాడ వైర్ డైరెక్ట్గా లైట్లోకి వెళ్ళాలి. ఆ లైట్ కాడికి వెళ్ళే వైర్ లేదు. ఇక్కడ నువ్వు స్విచ్ ఎన్నిసార్లు వేసుకున్నా దానికి కనెక్షన్ లేదు కాబట్టి ఆ బల్బు ఎలగదు. ఈరోజున దేవునికి మనకు మధ్య సంబంధం సరిగా లేకోకుండా ఎవరో మన కోసం ప్రార్థన చేస్తారు అనుకోవటం భ్రమపడటం లాంటిది. దానివల్ల మనకు పూర్తి పరిష్కారం దొరకదు. ప్రభు స్పష్టంగా చెబుతున్నాడు, కోతకాలం ఉంది, జాగ్రత్త. కోతకాలమున ఇదిగో నేను కోసేస్తాను. ఏం చేస్తాను? పూర్తిగా పంట అంతటా కూడా కోసుకొని గురుగులని అగ్నిలో కాల్చేస్తాను. ఇంకా మీరు మారు మనసు పొందకుండా, ఇంకా మీరు పాప క్షమాపణ పొందకుండా, ఇంకా మీ జీవితంలో మార్పు రాకుండా ఒకవేళ ఉంటే, ఇదే మంచి అనుకూల సమయం. ఏం చేయాలంటే, మొదట దేవునితో కనెక్షన్ కలుపుకోవాలి. అలా కనెక్షన్ కలుపుకోవాలంటే మొదట మనలో ఉన్న పాపాలన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టారు. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు. ఒకవేళ చిన్నప్పుడు గోళీలు ఆడుకునే కానుండి, హల్లెలూయా, చిన్నప్పుడు తొక్కుడు బిళ్ళ ఆడుకునే కానుండి చేసిన అతిక్రమాలు, మోసాలు, మరి చేసినటువంటివన్నీ కూడా మనకు ఇప్పుడైతే గుర్తుండవు. కానీ మోకరించి నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుడు ఒక్కొక్కటి చూపించుకుంటూ తీసుకొస్తాడు. హల్లెలూయా. ఎంత శక్తి గల దేవుడో చూడండి. నిన్ను ఒకసారి కడగటానికి ఆయన ఇష్టపడితే, నువ్వు మోకరించి ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు మర్చిపోయినా కూడా ఆయన్ని జ్ఞాపకం చేసి నీ నోటితో ఒప్పింపజేస్తాడంట. హల్లెలూయా. అప్పుడు అనిపించింది, నాది ఇంత రోత బతుక, ఇంత భయంకరమైన బతికిన ప్రభా, ఈ జీవితం నాకు వద్దు ప్రభా, ఇక నేను మారు మనసు పొంది నీ బిడ్డగానే ఉంటాను ప్రభా అని ఒక డెసిషన్ తీసుకుంటాం అంట. హల్లెలూయా. అదే మనిషికి, మానవ జీవితానికి పరమార్థం అది. హల్లెలూయా. అజ్ఞానంగా ఉన్నటువంటి మనం అజ్ఞానంలోనే అంతరించిపోకూడదు, విజ్ఞానవంతులుగా మారాలి. అది ఎప్పుడు మారుతామంటే మన హృదయం తెరవబడినప్పుడు మార్చబడతాం. హల్లెలూయా. కొంతమంది అంటారు, కొంతమందికి మనోనేత్రాలకు గుడ్డితనం కలగ చేయబడిందంట. ఏ నేత్రాలకి? మన నేత్రాలకు కాదు, బయట కనపడే నేత్రాలు కాదు. మనోనేత్రం అంటే అంతరంగ పురుషుడు. అంతరంగ పురుషుడు అంటే ఆత్మకు నేత్రాలు ఉంటాయి. ఆత్మ వివేచించిద్ది, ఆత్మ కనిపెట్టిద్ది, ఆత్మ దేవునితో పెనుగులాడిద్దంట. కానీ మనోనేత్రాలు మీపడితే గుడ్డితనం కలిగి అంధుడైపోతాడంట. ఆత్మ ఏమైపోతాడు? మీరు ఎప్పుడైనా ఊహించుకోండి, కళ్ళు కనపడతలేదు అనుకోండి, పొద్దున్న లేచి కానీ సాయంత్రం వరకు మీరు చేసే పనులు ఎట్ట చేస్తారు చెప్పండి? ఎట్ట చేస్తారు? తడుముతూ ఉంటారు. ఏం చేస్తారు? అయినా అవ్వదు, పని అవ్వదు. ఇక చివరికి ఇసుకొచ్చేసి ఎందులో వదిలేసేస్తారు ఇక కదా. ఆత్మ పురుషుడు, ఆత్మీయ పురుషుడు, లేకపోతే అంతరంగ పురుషుడు, లేకపోతే ఆత్మ కూడా మనోనేత్రాలు మూయపడి చివరికి నీతి, న్యాయం, యథార్థతని విడిచిపెట్టి ఈ శరీర సంబంధమైన కోరికలకి అప్పగించుకొని పాపానికి దాసుడైపోతుంది. అందుకనే పాపం చేయు ప్రతివాడు పాపమునకు దాసుడై ఉన్నాడు. పాపం వల్ల జీతం మరణం వల్ల మనిషికి ఏం సంక్రమించిందంటే పాతాళము, అంధకారము, అగ్నిగుండము సంక్రమించింది. కనుక ఇప్పుడు యేసు ప్రభు వారు మనకిస్తున్నటువంటి అవకాశం ఏంటంటే, మీరు అంతరంగంలో కడగబడిన వారై పరిశుద్ధులుగా కనుక మీరు కనుక మార్చబడితే, ఇదిగో మిమ్మల్ని నేను పరలోక వాసులుగా మిమ్మల్ని నేను మారుస్తున్నాను. ఇప్పుడు ఆ విద్యార్థి వెళ్ళి చదివిన చదువుకి ఏం దొరికిందంట? ఉద్యోగం దొరికింది. ఎందుకని? నియమం ప్రకారం పోరాడే కనుకే. హల్లెలూయా. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు పుస్తకాలు వేసుకొని ముందు వేసుకొని చదువుకోకుండా చక్కగా టీవీ ఆన్ చేసుకొని పక్కన ఏదో సెల్ ఫోన్లో కబుర్లు చెప్పుకుంటూ కూర్చుంటే పాస్ అవుతామా? అందుకనే మనం ఏం చేస్తామంటే పిల్లలు చేద్దాం, ఎగ్జామ్స్ దగ్గర పడి అని చెప్పేసి వాడిని రూమ్లో పంపించేసి తాళం వేసాను కూర్చొని చదవరా అంటాం. హల్లెలూయా. అది నిబంధన. ఎందుకంటే ముందున్నది చాలా విలువైనది.
ఈ రోజున క్రైస్తవ జీవితంలో కూడా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చేరబోయే రాజ్యం చాలా ఉన్నతమైనది. అక్కడికి ఆషామాషిగా అందరూ ప్రవేశించడానికి అవకాశం లేదు. అందుకనే అక్కడికి చేరాలంటే ఇక్కడే మనం ఏం చేయాలంటే సరిచేయి పడాలంట. ఆ సరిచేసే క్రమంలోనే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే రిఫ్రెష్ చేస్తున్నాడు, మనల్ని మరలా రీసెట్ చేస్తున్నాడు. ఎక్కడైనా తప్పిపోయి ఉంటే మరలా సరిచేసి ఆయన రాజ్య సంబంధులుగా తీసుకువెళ్తానికి ఈ పరలోక రాజ్య కార్యక్రమాలు. హల్లెలూయా. ఇప్పుడు మనమందరం ఎక్కడ ఉన్నట్టే పరలోక రాజ్యంలో ఉన్నాం. పరలోక రాజ్యానికి వచ్చిన మనం ఇప్పుడు ఏం చేయాలంటే ముద్రించబడాలి. హల్లెలూయా. సెలెక్ట్ చేయబడినటువంటి మనం ఎలక్ట్ చేయబడాలి. హల్లెలూయా. సెలక్షన్ వేరు, ఎలక్షన్ వేరు. అర్థమైందా? ఒక పర్సన్ చూస్ చేసుకుంటే కరెక్టే, బట్ అతను నాయకుడి నుంచే పెట్టాలంటే అందరూ ఎలక్షన్ అతనికి ఓటింగ్ వేయాలి. దాన్ని ఎలక్షన్ అంటారు. ఇప్పుడు సెలక్షన్ అయ్యాం. ఇప్పుడు మన ఎలక్షన్ ఏంటంటే సాక్షి జీవితం. సో మన సాక్షి జీవితాన్ని కాపాడుకోవటం కూడా ఇది నిజంగా దేవుడిచ్చే గొప్ప బహుమానం. ఇదే మనకి పరలోకంలో బహుమానాలు ఇవ్వడానికి గొప్ప మార్గం అన్నమాట. అందుకని ప్రభువారు పరలోక రాజ్య మర్మాలను వివరిస్తూ జాగ్రత్త, ఈ లోకంలో ఉన్నప్పుడు దుష్ట సంబంధులు కూడా ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా మీరు వెళ్ళండి, మోసపోకడి, దేవుడు వెక్కిరింపబోలేవాడు కనుక జాగ్రత్త కలిగి దేవునితో నడిచేటటువంటి వారికి మనం ఉండాలి. అందుకని దుష్టుడైన వాడిని చూసి మీరు ఎప్పుడు కూడా మీరు చింతపడకోకండి, చింతపడొద్దు. వాడు ఏదో వెళ్ళిపోతున్నాడు, ఏదో చేసేస్తున్నాడు, బాగుపడిపోతున్నాడు, మీరు ఇప్పుడు తలంచవద్దు. ఎందుకంటే వారికి దాచి ఉంచినటువంటి భయంకరమైనటువంటి పరిస్థితి ఒకటి ఉంది. దాని విషయంలో వాళ్ళు లెక్క చెప్పాల్సి వస్తుంది. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, దుష్టుడు గడ్డి వలె పచ్చగా అక్కడే ఫామ్ అవుతాడంట, విస్తరిస్తాడంట. హల్లెలూయా. కానీ ఒక పొద్దు వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చి చూసినప్పుడు ఆ గడ్డి ఎండిపోయి ఉంటుందంట. గడ్డి శ్రేష్టమైందా, మొక్క శ్రేష్టమైందా? మొక్కే శ్రేష్టమైంది. ఎందుకంటే అది ఫలించేది, అభివృద్ధి పొందింది, విస్తరించేది. కానీ గడ్డిని మీరు చూడండి, అది విత్తబడిద్ది, అది విస్తరించింది, కానీ కొంతకాలానికి అది ఎండిపోద్ది. అది పశువుల మేతకు మాత్రమే పనిచేస్తుంది. కానీ మొక్క అది అన్ని రకాలైనటువంటి ఉపయోగకరమైనటువంటి ఔషధాలను ఇస్తుంది, ఫలాలను ఇస్తుంది, ఫ్లవర్స్ ఇస్తుంది, చక్కగా అద్భుతమైనటువంటి సువాసన ఇచ్చేదిగా మార్చబడింది. దేవుడు మనల్ని కూడా సువాసనగా జీవించుటకు మనల్ని పిలిచినాడు కనుక శ్రేష్టమైనటువంటి జీవితాలను దేవుడు మనల్ని కలిగి ఉండాలని ఆయన పిలుస్తున్నాడు కనుక అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుని తల ఉంచి కళ్ళు మూసుకొని ఈ సమయంలో మరి పరిశుద్ధ బల్ల కార్యక్రమం కూడా ఉంది. మరి బాప్తిసం తీసుకున్నటువంటి వారందరూ కూడా మరి రొట్టె మరియు ద్రాక్ష రసం కూడా సిద్ధపడి ఉంది కనుక అందరూ ఒకరికొకరు మరి కలిసి ప్రార్థన చేద్దాం. కొద్ది నిమిషాలు ప్రభు సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్ యేసయ్య, స్తోత్రాలు తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వేశ్వరుడా, సకల లోక రాశుల రక్షకుడా, నీకు స్తోత్రాలు తండ్రి.